ఖర్గ్ దీవులపై అమెరికా దాడులు యుఏఈ నుంచే జరిగాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఆరోపించారు. ఇందుకు టెహ్రాన్ తగిన సమాధానం ఇస్తుందని ఆయన హెచ్చరించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ తెలిపింది. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రాలు ఉన్న ఖర్గ్ దీవిలో వ్యూహాత్మక అబూ మూసా దీవులే లక్ష్యంగా అమెరికా దాడి చేసిందని అరాక్చీ తెలిపారు. యుఏఈలోని రాస్ అల్ ఖైమా, దుబాయ్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా రాకెట్లు ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాల నుంచి ఆయుధాలను ప్రయోగించడం అత్యంత ప్రమాదకరమని అరాక్చీ హెచ్చరించారు. ఇరాన్ ఖచ్చితంగా స్పందిస్తుందన్న ఆయన నివాస ప్రాంతాలపై దాడులు జరగకుండా జాగ్రత్త వహిస్తామని తెలిపారు. అమెరికా రక్షణ గొడుగు రంధ్రాలతో నిండిపోయిందన్న ఆయన అది సమస్యలను అడ్డుకోవడానికి బదులు ఆహ్వానిస్తోందని మండిపడ్డారు. ఇప్పుడే హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడానికి అమెరికా చివరికి చైనాను కూడా బ్రతిమాలుతోందని అరాక్చీ ఎద్దేవా చేశారు. గల్ఫ్ దేశాల విదేశీ దురాక్రమణదారులను వెళ్లగొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.